అలా ఈ 3 సంవత్సరాలు ఈ మందిరం పట్ల మీరు కనికరించి మీరు జరిగించినందుకు నీకు వందనాలు. ఈ 4వ సంవత్సరంలో అడుగు పెట్టేదానికి మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన ఆయన నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి ఇది దేవుని ఇష్టం జరిగిందే కానీ మా ఇష్టమైతే కాదని వారి చింత యావత్తు నీ మీద పెట్టారయ్యా. వారు నిబ్బరమైన మనసు కలిగి ముందుకు సాగుతుండగా అయ్యా ఇదిగో వారికి నిరీక్షణ తలంపును బట్టి ఈ కీర్తన జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలు ఆవిష్కారాలు విస్తారమైన ఆత్మల పంట సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి వచ్చిన దైవ జనాన్ని సంతోషంగా మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం చెప్పకుండా మాటలు మన హృదయాల్లో ఫలించినట్లుగా ఇదిగో దేవుడు మనతో మాట్లాడున్నాడు. ఇదిగో మందిరంలో నిర్లక్ష్యపరచబడుతున్నావు ఏమో లేవు. మన దేవుడి బిడ్డ గమనించు, దేవుని సన్నిధిలో ఎన్నో మేలు ఇది పరమైన గదిని ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఏదైనా ప్రాంతంలో పరిస్థితి జరిగిస్తున్నటువంటి శేఖరయ్య గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం. అందరూ అడుగుతాం ఎన్ని సవాళ్ళు నిరక్షంగా ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, జీవాన్ని పట్టిన మా రాజా, మా దేవ, మన స్తోత్రము తెలుస్తున్నాం. అవును తండ్రి, సమస్తము జరుగుతుండగా గురించి ఎవరు మోకరిస్తారో నేను కావాలనో వీటన్నిటిని మీరు అనుగ్రహిస్తున్నా ఏ దయాన్ని స్తోత్రాన్ని తెలుస్తున్నాం. ఒక గది లేదు అంతేకాకుండా ఎక్కడ మీరు ఉండాలి, మీ ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. అన్న వచ్చింది, మందిరం మోకరించింది, ప్రార్థించింది, నీ గొప్ప పొందుకొని వెళ్ళిపోయింది. యేసయ్యకు అనేక మంది ఈ మందిరంలోకి వచ్చారు, స్వస్థత పొందారు. ఈ మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్తోత్రం. ఇంకా మీ కుమారుడు దాని భాషను కూడా కానీ కొన్ని ప్రాంతాలు వాడుకుంటూ ఈ మాటల్లో మీ రాసుల నోటికి వచ్చి అదే విధంగా పరిశీలన చేస్తున్నా మా బిడ్డల బట్టి మరొకసారి మేము అందరం కలిసి ప్రార్థిస్తూ మహిమ కలిగిన కృప మా మధ్యలో మీరు గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు స్తోత్రం చెల్లిస్తున్నాడుగా సంవత్సరం జరుగుతుడుగా నీ కృప, నీ దయ, నీ శక్తి ఇక్కడ ఉంచమని ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైన ప్రజలు ప్రభువ నా తండ్రి మందిరంలో చేర్చబడి నేను శృతించే నేను మహిమ పరచాలని ప్రయాసపడి మందిరం కట్టబడి ఉండగా నాయన నువ్వు సహాయపడిపోయి ఉన్నావు. ఎక్కడ ఎగతాళి చేశారు, యాడ వేలం చేశారు, ఎవరైతే చేశారు వాళ్ళే నిజమైన దేవుడు ఆయనేనని వెతుక్కుంటూ నీ మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకునే భాగ్యం వాళ్ళు కూడా దయచేయమని, ఎవరు నరకానికి వెళ్ళకూడదని, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రయాసపడుతున్న నీ బిడ్డలు వాళ్ళ ప్రయాసములు వ్యర్థంగా కాకుండా మీరు సమకూర్చి సహాయం చేయమని వాళ్ళ బిడ్డలు, వాళ్ళ సంఘము, పరిచర్య, సమర్థకులు తల్లిదండ్రులందరినీ దీవించే బలపడుతుంది. మన తెలుగు సంవత్సరం దాకా నీ కృప, నీ సన్నిధి ఈ మందిరములు మీరు ఉంచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ఇది పరిచర్య స్టార్ట్ అయ్యి దేవుడు మాకు కృపనిచ్చి ఇది 1 సంవత్సరం కాదు, ఇది 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అడిగిపెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఎంత మంచి కృపనిచ్చాడంటే దేవుడు
ఫస్ట్ ఒక 3 సంవత్సరాలు ఈ పరిచయం చేయడానికి చాలా సహాయం చేశాడు. ఎందుకంటే ఈ పరిచర్య అనేది దేవుడిదే, నాది లేదు, ఎవరిది లేదు. ఎవరి పాత్ర కూడా దేవుడు తీసుకోవట్లేదు, ఆయనే నడిపించుకుంటూ వచ్చాడు. మరి 3వ సంవత్సరంలో కష్టకాలంలో అంటే ఎక్కువ కష్టాలే వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, చచ్చిపోవాలనిపించింది. 3 సంవత్సరాల మామూలుగా రాలా. అయితే అలాంటి పరిస్థితుల దేవుడు 2వ పరిచర్య చదివించి మళ్ళా గట్టిగా చెప్పడం కొట్టాను. నేను ఈ బాధలేంటి, కష్టాలేంటి, నేను ఫలింపబడతామని స్వరంతో మాట్లాడాడు దర్శనం. ఇక్కడ సేవే ఫలింపు, ఇంకో సేవా ప్రభువులకు ఎవరైనా చూడడానికి వినడానికి ఏదన్నా బాగుందా, ఇక్కడ నేను ఏం చేశానని నేను మళ్ళీ 2వ దగ్గరికి వెళ్ళి చేయాలి అంటే నేను చెప్పింది రుచి అన్నా. హల్లెలూయా. నేను ముందు ఏందయ్యా అనే ముందు ఆయన చెప్పింది తినేసుకుంటాను. అది ఎవరు ఏమన్నా కూడా దాన్ని తీసుకోను. నా యేసయ్య చెప్పిందే నేను చేయాలి. దాని వరకు చచ్చిపోవడానికైనా సిద్ధమే. ముందు ఆయన చెప్పింది నేను చేయాలి. ఎవరినైనా నవ్వుకొని సంతోషపడి బాధపడని ఏమైనా అవని ముందు యేసయ్య చెప్పిన మాట చేయాలి. అలాగా సరే నువ్వు చెప్పేవయ్యా 2వ పరిచర్య ఎక్కడో 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తా, ఆ స్థలము అది ఏ ఊరు ఏ ప్రాంతం నాకు చూపిస్తావా, నాకు తెలియదు కదా. మరి దర్శనంతో మాట్లాడితేనే నువ్వు నాతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది అని అన్నప్పుడు మళ్ళా 21 రోజు ఉపవాస ప్రార్థన చేయగా పాత అంటే క్లారిటీగా ఊరి పేరు చెప్పి పలానా బస్సు ఎక్కాలని చెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళిపోయిందన్న. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ అవ్వకముందు ఆడికి పోతే అసలు చర్చి లేదు, అసలు దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ కూడా లేదు అక్కడ. హల్లెలూయా. ఇంకా ముందే అంతా పెద్దయిన పాస్టర్ గారు చెప్పినట్టు ఎన్ని మొక్కలు వస్తున్నాయి అడుగులేదు. పచ్చిగా చేతపడి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు చేతపడి చేసి నేను ఏమైనా అయిపోవచ్చు. అలాంటి ప్రాంతంగా ఉన్నది. భయంకరంగా ఏడుపు వచ్చింది. ఎంత వయసు వాళ్ళకి దేన్ని నా ఎదురుగా వచ్చి వాళ్ళు ఏదేదో చేస్తున్నారు లేవో నాకు భయం వేస్తుంది. నాకు అంటే వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. దేవుడు ఏమన్నాడు, నేనున్నాను ఇప్పుడు ధైర్యం అన్నది. ప్రతి ఒక్క కష్టంలో ప్రతి ఒక్క మాటలో నేనున్నాను ఇప్పుడు, నేనున్నాను ఇప్పుడు. నా ప్రియమైన ఇక్కడున్న దైవజనులారా బిడ్డలారా, దేవుడు మాట్లాడే మాట ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చాలా చక్కగా సంఘస్థుల్లో మాట్లాడే నేను మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నా. నాతో కానీ ఆ ఆదరణ దేవుడి సన్నిధిలో ఉన్నట్టు 2వ పరిచర్యలో అన్ని ద్వారాలు తెరిచి నన్ను అక్కడ నిలబెట్టుకున్నాడు, ఎక్కడా నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే ఇదంతటికి నేను అరుపురాలను కాను, కనీసం మాట్లాడే విధానం నాకు రాదు. ఎవరితో ఎంత ప్రవర్తించాలో నేను యథార్థంగా ఒప్పుకుని నాకు తెలియదు. నాకు నేను పెరిగిన ఈ విధానం వేరు, ఇప్పుడున్న ఇది నేర్చుకుంటున్నా ఇప్పుడు. అయినప్పుడు నన్ను ఎంత నమ్మి నాకు ఎంత పెద్ద బాధ్యతలు ఒక్క చెప్పాను. హల్లెలూయా. మరి ఈరోజు సంపూర్ణ సేవ, ఛాలెంజ్తో కూడిన సేవ. ఏం చేస్తావు? 30-40 వేల రూపాయలు శాలరీ మానిపించేవాళ్ళు భర్తకి అని మూర్ఖత్వంగా నన్ను అంటున్న వాళ్ళు, మాట్లాడుకుంటూ మానేసిన వాళ్ళు. అలాంటి సంపూర్ణ సేవలో ఇక్కడ ఈరోజు దేవునామం మహిమపరచడానికి దేవుడు తన సంఘ బిడ్డలను లేపుకొని ఎంత సమృద్ధి పెట్టి చేస్తుందని నాకు లేదు. ఎందుకంటే ఇంకా సంఘాలు డెవలప్ అవ్వాలా. సంపూర్ణ సేవలోకి వచ్చి ఇలాగ చర్చి వార్షికోత్సవం చేస్తానని నాకు అస్సలు లేదు. నాకు చేయలేను అనుకున్నాను. తర్వాత సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడాడు. తర్వాత చాలా విధంగా దేవుడు నడిపించుకొని ఇలా మీ మధ్యలో ఇలా కృతజ్ఞతగా ఆయనకి 3 సంవత్సరాలు పూర్తి చేసి 4వ సంవత్సరం అడుగు పెట్టడానికి నాకు కృపణించిన దేవుడు చెప్పబట్టి దేవుడు నామాన్ని మాట్లాడాలి. ఎందుకంటే ఇందులో ఏదీ లేదు, దేవుడు కార్యం మొత్తం జరిగింది. తర్వాత సంఘ బిడ్డలు చాలా సహాయం నాకు చిన్న సంఘమైన మామూలుగా కాదు, వెనక్కి తిరిగి చూసేవాళ్ళు లేరు. మరి బ్లెస్సింగ్ బాబు కానీ పాస్టమ్మ కానీ కీర్తి కానీ అసలు మామూలుగా వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా 1-2-4 5 మంది అయినా 10 మంది లోపలైనా వెనక్కి తిరిగి చూడకుండా చేసేవాళ్ళు. లేదు, ఎందుకంటే చాలా దూరం నుండి పెట్టుకోవాలి, దగ్గరలో పెట్టుకున్నాం. అంటే ఉన్న సంఘానికి చాలా పెద్ద ఎక్కువే నాకు, పెద్ద సంఘం అయితే చిన్న సంఘానికి ఎక్కువే నాకు. మరి అలాంటి పరిస్థితులు దేవుడు కృపనిచ్చి
3 సంవత్సరములు మనుషులు కోల్పోయాను, అన్నీ కోల్పోయినా కూడా దేవుడు నా చేయి విడవక ఎడబాయిక 4వ సంవత్సరంలో 2 సంఘాలతో అడుగు పెట్టడానికి కొనసాగించారు. దేవుడు అక్కడ మాస్టర్ గారు చెప్పినట్టు ఏం వాక్యం చెప్పేది రాబోలే, ఏమి చేయబోలే, ఆడ నిలబడితే కార్యాలు చేస్తాను. ఆ అన్నులకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు సహాయం అందుతుంది అని వాళ్ళు చెప్తే నేను ఎందుకు ప్రభు నేను ప్రార్థన చేస్తే వీళ్ళకి ఎన్ని జరుగుతున్నాయి అనేటట్టు నన్ను నేను నిజమేనా అనేటట్టు దేవుడు నా పక్షాన కదులుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మెసేజ్ చెప్పడానికి కూడా నా ముందు కూర్చున్న వాళ్ళు ఆత్మీయ బిడ్డలు మామూలు వాళ్ళు పెట్టాలి, వాళ్ళు మంచి నాకన్నా అనుభవం కలిగిన ఎక్స్పీరియన్స్ పర్సన్సే తీసుకొచ్చారు దేవుడు. హల్లెలూయా. వాళ్ళతో దేవుడు మాట్లాడేస్తారని వాళ్ళే చెప్తారు. హల్లెలూయా. మరి ఇదంతా ఎలా జరుగుతుంది, ఒక మిరాకిల్గా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు నేనున్నాను అని నాకు కనబడుతున్నాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. ఎవరి సపోర్ట్ లేదు, కేవలం యేసయ్యే ఈ పరిచరణ జరిగిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా. మరి నా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకి చాలా ఇంకా ఆశీర్వదింపబడాలి, సంఘం ఇంకా ఆశీర్వదింపబడాలి, దైవజనుల గురించి చెప్పాలి. ఇది దైవజనులు పిలవడం పర్టికులర్గా పిలవాలి అని పెద్ద మెసేజ్ చెప్తారు మాస్టర్ గారు, పెద్ద దైవజనుడు అని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఎప్పటి నుంచి అంటే గత సంవత్సరం నుంచి ప్రేరేపిస్తున్నాడు. ఆ మాస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మెసేజ్ చెప్పించి గత సంవత్సరం మరి ఇది కుదరదుగా ఒకసారి ప్లాన్ చేస్తాం, ఫెయిల్ అయింది. సేవకులు సదస్సు పెట్టుకోవాలి, మెసేజ్ చెప్పించాలని, ఫెయిల్ అయింది. నెక్స్ట్ దేవుడు ప్రణాళిక ఏంటంటే చర్చి యానివర్సరీకి చెప్పాలి అనేది ప్రభు ప్రణాళిక జరిగించుకున్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పలేదు దేవుడు. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట మా సంఘాలకు అర్థమైంది, మా సంఘస్థులకి దేవుడే మాట్లాడాడు అనేసి. హల్లెలూయా. మరి మీ అందరికీ దైవజనులకి మమ్మల్ని ఎప్పుడు కనిపించిన కాడి నుంచి దైవజనులు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. పాస్టర్ గారిని నన్ను బలపరుస్తూనే ఉన్నారు. ఎక్కడికి పోవడానికి వెళ్ళి ఎక్కడ కనిపించినా మమ్మల్ని గౌరవిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు, యేసయ్య ప్రేమను చూపిస్తారు. హల్లెలూయా. మరి మీకు చాలా కృతజ్ఞతలు పాస్టర్ గారు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుని ప్రేమించి పిలవగానే వచ్చిన ఇక్కడ పెద్దలు ఉన్నారు, అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్కరూ ప్రేమ ఇంటికి కొంచెం నేను సిద్ధపరచున్నాను. తినేసి ప్రతి ఒక్కరు వెళ్ళాలి, సంఘాన్ని ఆస్వాదించాలి. హల్లెలూయా.